మధ్యాహ్న భోజనం వికటించింది. 23 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, కడుపు నొప్పితో విద్యార్థులు అవస్థలు పడ్డారు. ఫుడ్ పాయిజన్ జరిగిందని తెలుసుకున్న పాఠశాల సిబ్బంది అప్రమత్తమై విద్యార్థులను నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై విద్యాశాఖ అధికారులు, వైద్యశాఖ అధికారులు విచారణ ప్రారంభించారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపించిందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రంగాచారి అందిస్తారు. రంగాచారి, రంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని వెంకటాపూర్ గ్రామానికి సంబంధించిన ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన సుమారు 24-25 మంది విద్యార్థులకు ఈరోజు ఫుడ్ పాయిజన్ తో అనారోగ్యానికి గురైనటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. వాళ్ళు ప్రస్తుతం నారాయణఖేడ్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళలో అందరూ కూడా పెద్ద సీరియస్ ఏమి లేకపోయినప్పటికీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో వాళ్ళు ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ఈ రోజు మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత విద్యార్థులకు వాంతులు, విరోచనాలు అయి అస్వస్థతకు గురైనటువంటి పరిస్థితి నెలకొందని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా అయితే ఈ గ్రామంలో నిన్న రాత్రి ఒక ఇంట్లో ఫంక్షన్ జరిగినట్టుగా ఫంక్షన్ ముగిసిన తర్వాత మిగిలినటువంటి పప్పు చారును తీసుకొచ్చి ఈ రోజు విద్యార్థులకు పెట్టినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. వాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి ఆహార పదార్థాలని పప్పు చారును తీసుకొచ్చి ఈ విద్యార్థులకు మధ్యాహ్నం పూట పెట్టినట్టుగా తెలుస్తుంది. అంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు పిల్లల పట్ల, ఎంత నిర్బాధ్యతగా వ్యవహరిస్తున్నారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న రాత్రి ఒక గ్రామంలో జరిగినటువంటి ఫంక్షన్ కి మిగిలిపోయినటువంటి ఆహారాన్ని తీసుకొచ్చి పిల్లలకు పెట్టడం అనేది ఎంత దారుణమైన విషయమో చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ ప్రభుత్వ అధికారులు విద్యార్థుల పట్ల, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ఎంత చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నారు, వాళ్ళ ఆరోగ్యాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు అనే విషయానికి ఈ సంఘటన ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అంటే ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల వ్యవధిలో అటు గురుకుల పాఠశాలల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిరోజు ఏదో ఒక చోట విద్యార్థులు ఫుడ్ పాయిజన్ గురై చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అటు గురుకుల పాఠశాలలోనైతే చాలా మంది విద్యార్థులు, హాస్టళ్లలో నివసిస్తున్నటువంటి విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున ఇట్లాంటి ఫుడ్ పాయిజన్ కు గురై వాళ్ళు ఆందోళనకు గురవడం, అనారోగ్యానికి గురవడము, కొన్ని సందర్భాల్లో వాళ్ళు చావు అంచుల వరకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. 1-2 సంఘటనల్లో విద్యార్థులు చనిపోయినటువంటి సంఘటనలు కూడా మనకు బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇంత జరుగుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టయినా లేదు. అటు ప్రభుత్వ పాఠశాలల పట్ల, ఇటు గురుకుల పాఠశాలల పట్ల, గురుకుల పాఠశాల విద్యార్థుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది ఈ ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఒకవైపు గురుకుల పాఠశాలలో ప్రతిరోజు ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులంతా కూడా అస్వస్థతకు గురవుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరోవైపు వివిధ కారణాలతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయినటువంటి సంఘటనలు చూస్తూ ఉన్నాం. అనుమానాస్పద స్థితిలో విద్యార్థులు మరణిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇంత దారుణమైన పరిస్థితి గత 2 సంవత్సరాల కాలంలో జరుగుతూ ఉన్నది. ఇప్పటికే దాదాపు సమాచారం ప్రకారం దాదాపు 100-120 మంది విద్యార్థుల వరకు గురుకుల పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు వివిధ కారణాలతో అట్లాగే ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయిన సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ప్రభుత్వం వాటి మీద కనీసమైనటువంటి పర్యవేక్షణ లేదు, వాటి బాగోగులు చూస్తున్నటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రారంభించినటువంటి ఈ గురుకుల పాఠశాలను పూర్తిగా నిర్వీర్యం చేయాలని ఒక దురుద్దేశంతో ఈ గురుకుల పాఠశాలల పట్ల పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా ఈ సంఘటనలను బట్టి
అర్థమవుతూ ఉన్నది. ఇప్పటి వరకు ఇన్ని సంఘటనలు జరిగినా కూడా అటు జిల్లా విద్యాశాఖ అధికారుల నుంచి కానీ అటు రాష్ట్ర స్థాయి అధికారుల నుంచి కానీ కనీసమైనటువంటి స్పందన లేకపోవడము, ఆ విద్యార్థులకు వండుతున్నటువంటి వంటకు సంబంధించి కానీ ఆహార పదార్థాలకు సంబంధించి విషయాల్లో కానీ తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం ఫలితంగా ఇట్లాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన అంశాలన్నింటినీ కూడా పక్కకు పెట్టి ప్రతిపక్ష భావిస్తున్నట్టుగా దీన్ని బట్టి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులకు మొన్న హరీష్ రావు గారికి, కేటీఆర్ కు, అట్లాగే సంతోష్ కుమార్ గారికి ఇట్లా సిట్ ద్వారా నోటీసులు ఇచ్చినటువంటి ప్రభుత్వం తాజాగా కేసీఆర్ గారికి కూడా సిట్ నోటీసులు ఇచ్చి దాని మీద చూపిస్తున్నటువంటి శ్రద్ధ ఏదైతే ఉందో ఇది ఇటు ఆ పరిపాలనకు సంబంధించిన అంశాల మీద కానీ, విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధించిన విషయాల మీద కానీ, విద్యార్థుల బాగోగులకు సంబంధించిన విషయం మీద కానీ, గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురవుతున్నటువంటి విద్యార్థుల పట్ల కానీ, ప్రభుత్వ పాఠశాలల్లో ఇటు గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ద్వారా వాళ్ళు అస్వస్థతకు గురై ఒక సందర్భంలో చనిపోతున్న ఘటనల పట్ల కానీ కనీసమైనటువంటి స్పందన లేదు. ఎక్కడా కూడా ఇప్పటి వరకు ఇట్లాంటి ఘటనల మీద ఒక విచారణ చేయడం కానీ, అందుకు బాధ్యులైన వ్యక్తుల మీద కానీ, అధికారుల మీద కానీ, స్థానికంగా ఉండే వాళ్ళ మీద కానీ కనీసమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి సంఘటనలు కూడా ఇక్కడ లేదు. గత 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో విద్యార్థుల పట్ల పెద్ద ఎత్తున 350 గురుకుల పాఠశాలలు ప్రారంభించినప్పటికీ కూడా విద్యార్థుల పట్ల ఎప్పటికప్పుడు అక్కడ అందుతున్నటువంటి ఆహారం పట్ల కానీ, వాళ్లకు అందుతున్నటువంటి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల పట్ల కానీ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి సంబంధిత శాఖ అధికారులకు కానీ, కార్యదర్శులకు కానీ కేసీఆర్ ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేసిన సందర్భంలో విద్యార్థులంతా ఆరోగ్యవంతంగా ఉండి మంచి చదువుతున్నటువంటి పరిస్థితి నెలకొని ఉండింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇట్లాంటి ఘటనలు తరచూ జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం దీన్ని ప్రాధాన్యతంగా తీసుకోకుండా కేవలం ఇతర అంశాల మీద దృష్టి కేంద్రీకరించడం వల్ల ఇట్లా విద్యార్థులకు తరచూ ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పి వస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ చర్యలు మానుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అమూల్య. రైట్, థాంక్యూ రంగాచారి.